మౌనమైన నొయ్యి. ఇక్కడి ప్రతి కథ మీ మనసుకు దగ్గరయ్యే ఒక ప్రయాణం. ఇవాళ మీరు వినబోతున్నది 'గుర్తున్నానా'లోని 2వ ఎపిసోడ్. మొదటి ఎపిసోడ్ వినకపోతే కనుక వెనక్కి వెళ్ళి అది వినేసి ఇక్కడికి వచ్చేయండి. ఇక మొదలు పెడదాం. తనకి నాకు ఏదో సంబంధం ఉంది అనిపించింది. ఎక్స్క్యూజ్ మీ అని పిలిచాను. కానీ నా మాటని ఓవర్లాప్ చేస్తూ పెద్ద ఉరుము ఉరిమింది. ఆ శబ్దానికి భయపడి చేతిలో ఉన్న బ్యాగ్ వదిలేశాను. దానికి తను వెనక్కి తిరిగి కింద పడిన బ్యాగ్ తీసిస్తూ ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్ అని అడిగాడు. యా అని తడుముకుంటూ వెనక్కి వెళ్ళి బెంచ్ మీద కూర్చున్నాను. ఎంత ట్రై చేసినా ఒక్క క్యాబ్ కూడా బుక్ అవ్వడం లేదు. ఇక చేసేదేం లేక అటు ఇటు చూస్తూ కూర్చుంటే అక్కడికి ఒక కార్ వచ్చి ఆగింది. ఇప్పటి వరకు ఇక్కడ నుంచిన అబ్బాయి వెళ్ళి కార్ ఎక్కాడు. వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చారు. వాళ్ళ ఫ్రెండ్ అనుకుంటా డ్రైవ్ చేస్తుంది. ఏమనుకున్నారో ఏమో. కెన్ వి డ్రాప్ యూ అని అడిగారు. అప్పటికే టైం 11:30 అయిపోయింది. క్యాబ్ కూడా ఏం బుక్ అవ్వడం లేదు. ఇంకా చేసేదేం లేక షూర్ ప్లీజ్ అంటూ కార్ బ్యాక్ సీట్లో కూర్చున్నాను. అడ్రస్ అడిగారు. చెప్పాను హ్యాపీ హోమ్ అపార్ట్మెంట్స్ అని. వాళ్ళు అటువైపే వెళ్ళాలి అంట. సో ఇబ్బంది ఏం లేదు అన్నారు. యాక్చువల్లీ థ్యాంక్స్ అండి, ఇట్ మీన్స్ ఎ లాట్. నియర్లీ ఒక 1.5 hour నుంచి చూస్తున్నాను. ఒక క్యాబ్ కూడా బుక్ అవ్వడం లేదు. ఏం చేయాలా అనుకున్న ఇంతలో మీరు ఇలా అంటే ఇట్స్ ఓకే అండి, ఒక్కళ్ళే ఉన్నారు, పైగా ఈ టైంలో పర్లేదు అని అన్నాడు తన ఫ్రెండ్ అంత మాట్లాడుతున్నా ఈ అబ్బాయి మాత్రం ఏం మాట్లాడటం లేదు. అందుకే ఏమో నాకు ఆ కాన్వో చాలా ఇబ్బందిగా అనిపించింది. సో ఇంకేం మాట్లాడకుండా అలా కిటికీలోకి చూస్తూ కూర్చున్నాను. ఆ విండో గ్లాస్ మీద పడే ప్రతి చినుకు నాకేదో గుర్తు చేయాలి అని ప్రయత్నించింది. అలా తుంపర్లను చూస్తూ ఎప్పుడు పడుకున్నానో నిద్రలోకి జారుకున్నాను. ఇంకాసేపట్లో ఇంటికి వెళ్ళిపోతాం అనగా మెలకు వచ్చింది. ఒక 10-15 నిమిషాలకు అనుకుంటా హ్యాపీ హోమ్ అపార్ట్మెంట్స్ రీచ్ అయ్యాం. దిగి ఫ్రంట్ సీట్ విండో దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ అండి, బై ది వే మీ పేరు అని అడిగాను. గౌతమ్. అండ్ పర్లేదు జాగ్రత్తగా వెళ్ళండి అని రిప్లై ఇచ్చాడు. డ్రైవ్ చేసిన వాళ్ళ ఫ్రెండ్కి కూడా థ్యాంక్స్ చెప్పేసి పైకి వెళ్ళాను. కానీ ఇంట్లోకి వెళ్ళగానే ఏదో లోటు, మనసంతా చాలా గందరగోళంగా అనిపించింది. అందుకే నా ఫేవరెట్ స్పాట్ బాల్కనీలో కూర్చున్నాను. హ్యాపీ హోమ్ అపార్ట్మెంట్స్ 8th floor బాల్కనీ, పాటలు. అలా ప్రశాంతంగా ఉన్న టైంలో ఏదో ఒక కొత్త వాయిస్ రికార్డింగ్. చాలాసేపటి వరకు కామ్గా ఉంది. సడన్ గా ఒక వాయిస్, తను పడుకుంది, ఇప్పుడు చెప్పు ఎందుకు అలా ఉన్నావు. ఆ వాయిస్ ఇందాక డ్రైవ్ చేసిన అబ్బాయిది. బహుశా పడుకున్నప్పుడు నిద్రలో ఫోన్ టచ్ అయినట్టుంది. అడిగిన ఆ అబ్బాయికి సమాధానం ఇస్తూ ఈసారి కూడా పోయిందిరా కృష్ణ అన్నాడు గౌతమ్. ఎరా ఏమైంది అడిగాడు కృష్ణ. నిత్యారా అని ఆగిపోయాడు గౌతమ్. ఆ మాట వినగానే నిత్య ఆ క్వశ్చన్ రైజ్ అయింది నా మనసులో. కానీ నా మాటని డిస్టర్బ్ చేస్తూ మాటనేది లేదు, భాషనేది లేదు, చూపు భాష నాకు చాలులే. నిన్ననేది లేదు, రేపనేది లేదు, ఇటి రోజు నాకు చాలులే. నా అన్నదే లేదు, నేనన్నదే లేదు, నాలోన విరి తోట విరబోసెనే. ఏ కత్తి పిడి లేదు, ఏ రక్త తడి లేదు, నును మెత్తని ప్రేమ నన్ను గెలిచెనే. కలిసిపోయే మనసు తొలిసారి నిలిచిపోయే అడుగు, నిన్ను చేరి నిలిచిపోయే మనసు ప్రతిసారి కలిసివే అడుగు పవరమా అని పాడుతూ ఆగిపోయాడు గౌతమ్. ఎరా బాగానే పాడావుగా అంటే లేదురా, ఇందులో నిత్య పాడాల్సిన పార్ట్ ఉంది, కానీ తను పాడలేకపోయింది. ఇంకా నాతో పాడడానికి ఫీమేల్ వాయిసెస్ సెట్ అవ్వదారా అని సైలెంట్ అయిపోయాడు గౌతమ్. ఏం మాట్లాడాలో తెలియలేదు అనుకుంటా. కృష్ణ కూడా ఏం మాట్లాడలేదు. కానీ పాట పాడిన గౌతమ్ వాయిస్ వింటే నాకేదో గుర్తొచ్చింది. గౌతమ్. అదండి ఇవాళ ఎపిసోడ్. ఇంతకీ జ్ఞాపికకి ఏం గుర్తొచ్చింది? గౌతమ్తో పాడడానికి ఫీమేల్ వాయిస్ దొరికినట్టేనా? చినుకులు చెప్పిన కథ జ్ఞాపికకి గుర్తొచ్చిన కథ ఒకటే అంటారా? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మీరు ఒక వారం రోజుల పాటు ఆగాల్సిందే. అంతవరకు సెలవు. నేను మీ అమూల్య చోటిశెట్టి సైనింగ్ ఆఫ్.